ఎమ్మెల్సీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలు ప్రచారం జోరుగా సాగుతున్నాయి. ఇందులో వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా విస్తృత ప్రచారం జరుగుతుంది. ఇందుకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన నేతలు కూడా వరంగల్లో కూడా తమ అభ్యర్థిని గెలిపించాలంటూ సమావేశాలు కూడా పెడుతున్నటువంటి సందర్భం. చెప్పండి, ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించి ఎట్లా మీ ప్రచారం ఉండబోతుంది? మీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపు కోసం ఎట్లా కృషి చేస్తున్నారు? మాకు పాజిటివ్గా వాతావరణం ఉంది. ఖమ్మంలో కానీ, వరంగల్లో కానీ, నల్గొండలో కానీ మా అభ్యర్థి గెలుపు కోసం మా శ్రేణులంతా కష్టపడుతూ ఉన్నారు, కృషి చేస్తూ ఉన్నారు. ఆయన ఒక ఉన్నత విద్యావంతుడు, బిట్స్ పిల్లానిలో చదువుకున్నటువంటి వ్యక్తి, ఎడ్యుకేటెడ్, కొంచెం సమాజం పట్ల సేవ చేయాలనే ఆలోచనతో అవగాహనతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి డెఫినెట్గా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన గతంలో వాళ్ళను వీళ్ళను బెదిరించి వీళ్ళను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకొని కోట్ల రూపాయలు కూడగట్టుకున్న వ్యక్తి. పెద్దల సభ అంటే దానికి ఒక స్థాయి ఉంది, హుందాతనం ఉంది. సో అటువంటి సభలు చీటర్లు కాదు, ఫైటర్లు ఉండాలి. అటువంటి సభలో బ్లాక్మెయిల్ చేసేటటువంటి వాళ్ళు కాదు, సమాజం పట్ల బాధ్యతతో పనిచేసే వాళ్ళు ఉండాలనేటటువంటి విషయాలు చెప్తూ మేము ముందుకు పోతున్నాం. ఓకే, ఇక్కడ తిరుమల ఒక మాట చెప్తూ నా విజయయాత్ర చేస్తారా, నా శివయాత్ర చేస్తారా అన్నటువంటి ఒక మాటలతోటి ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? అంటే ఆయన ఓడిపోతున్నా అని ఆయనకు అర్థమైంది, అందుకని అట్లా మాట్లాడుతున్నాడు. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. అయితే ఇప్పటి వరకు బాల్క సుమన్ గారు ఇప్పుడు కొద్దిగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత క్రియాశీలకంగా ఇప్పుడు కొద్దిగా మళ్ళీ కొత్త ఉత్సాహంతో ఈ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికల విషయంలో కూడా తిరుగుతున్నట్టు మాకు కనిపిస్తుంది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉద్యమకారులకు, ఎందుకంటే ఉద్యమానికి యూనివర్సిటీలో మీరు ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచినటువంటి సందర్భాలు చూసాం. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే యూనివర్సిటీలే కొద్దిగా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి నేపథ్యంలో విద్యార్థులు కూడా యూనివర్సిటీలో వచ్చారు. అటువంటి అప్పుడు మీ అప్పటి తరానికి వాళ్ళు కానీ ఇప్పటి తరానికి కానీ ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఎలక్షన్స్? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మేమంతా చాలా కష్టపడ్డాం, దెబ్బలు తిన్నాం. 200 పైగా కేసులు నా మీదనైనాయి, 3-4 సార్లు కొట్టిరు, జైళ్ళలో పెట్టిరు, ఇబ్బందులు పడడం. చాలామంది మేము అట్లా పనిచేసినాం. సో ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి ఉద్యమంలో చాలామంది, వేలాది మంది విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఇతర యూనివర్సిటీల నుంచి పనిచేసి కష్టపడ్డారు. సో రాష్ట్రం వచ్చిన రాష్ట్రంలో చాలా మేరకు మంచిగా పని జరిగింది. రైతాంగానికి కానీ, వ్యవసాయానికి కానీ. తర్వాత ముఖ్యంగా 10 సంవత్సరాల కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏది లేదు, మేము ఇచ్చినాం. ప్రైవేట్ రంగంలో 20 లక్షల పైచిలకు ఉద్యోగాలు వచ్చేటట్టుగా మేము పెట్టుబడులు తీసుకొచ్చినాం టీఎస్ఐ పాస్ ద్వారా. చాలా విషయాలు చేసినాం, చాలా పని చేసినాం, చాలా కష్టపడ్డాం. 73%కు పైగా మేము ఉద్యోగస్తులకు పిఆర్సీ ద్వారా లాభం చేసినాం. ఇట్లా అనేక రకాల పనులు చేసినాం. ఉద్యోగులకు కానీ, నిరుద్యోగులకు కానీ, విద్యార్థులకు కానీ, యువకులకు కానీ చాలా చేసినాం. చెప్పుకోలేకపోయినాం. మా మీద చాలా దుష్ప్రచారం మా ప్రభుత్వం మీద జరిగింది. దాన్ని నమ్మి కొంత మొన్న అటు ఇటు అయింది. సో అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ, 420 హామీలు కానీ, వాటిని ప్రజలు నమ్మి కొంచెం మొన్న వాళ్ళకి అధికారం ఇచ్చిన. డెఫినెట్ ఇప్పుడు ప్రజలు కూడా అన్నీ గమనిస్తూ ఉన్నారు. నేను అదే అంటూ ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు కానీ, విద్యార్థులకు కానీ, యువతకు కానీ, రైతులకు కానీ, తెలంగాణకు కానీ ఏమీ చేయలేదు. అటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక షాక్ తగిలేటట్టుగా ఈ ఎన్నికల్లో మా అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నాం. ఓకే, ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడుతూ 1.8% ఆఫ్ ఓట్లతోటే మేము ఓడిపోయినాము, మా బలం అలాగే ఉందన్నటువంటి ఒక సందర్భాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఈ బిట్స్ పిల్లనిలో చదివినటువంటి అభ్యర్థిగా నిలబడ్డటువంటి రాకేష్ రెడ్డి గారు, ఈయనకు నిజంగా పోటీ ఉందంటారా? అంటే డెఫినెట్గా ఇక కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మాకు పోటీ నడుస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. కానీ ఈ పోటీలో గ్రాడ్యుయేట్స్, ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ, ఈ వరంగల్, ఈ 3 జిల్లాల్లో చాలా విజ్ఞులు, మేధావులు ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళంతా మమ్మల్ని ఆశీర్వదిస్తారనే నమ్మకం ఉంది. ఓకే, ఫైనల్గా ఓటర్లకి మీరు మీ ఎటువంటి భరోసా ఇవ్వదలుచుకున్నారు? ఎందుకంటే మీ ఎన్నో సమస్యలు, 46 జీవో కావచ్చు, అలాగే 317 జీవో సమస్యలు కూడా. ఎందుకంటే దానికి ప్రధాన కారణం 317 జీవోకి ప్రధాన కారణం ఈ బీఆర్ఎస్ పార్టీ అన్న ఆరోపణలు ఉన్నాయి. దీని నుంచి ఎట్లా బయటపడి మీరు చెప్పదలుచుకున్న విద్యార్థులకి? అంటే ఇవాళ నేను ఒకటే మాటిస్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఆయన ముఖ్యమంత్రితో మాట్లాడాడు, మంత్రులతో మాట్లాడు. గతంలో ఎట్లయితే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని డబ్బులు చేసుకున్నాడో, బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడో, రేపు ఈ పదవిని అడ్డం పెట్టుకొని ఆయనకు అలవాటైన ఆ పని చేస్తాడు తప్ప ప్రజల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, యువకుల పక్షాన, విద్యార్థుల పక్షాన మాట్లాడు. అదే మా అభ్యర్థి అయితే డెఫినెట్గా ప్రతిపక్షం కాబట్టి మేము సీరియస్గా మా అభ్యర్థి నిరుద్యోగుల పక్షాన, యువకుల పక్షాన, విద్యార్థుల పక్షాన, ప్రజల పక్షాన నిలబడతాడు, కొట్లాడతాడు, మాట్లాడతాడు, ప్రభుత్వాన్ని నిలదీస్తాడు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తి కావాలి తప్ప ప్రభుత్వాన్ని ప్రశంసించే వ్యక్తి కావద్దు. అధికార పార్టీ అయితే ప్రశంసిస్తాడు, మా పార్టీ అయితే ప్రతిపక్షంలో ఉన్నాం మేము కాబట్టి ప్రశ్నిస్తాడు. డెఫినెట్గా ప్రజలకు మంచి జరుగుతుంది. ఓకే, ఫైనల్గా అతను తీన్మార్ మల్లన్న మీ ప్రధాన ప్రత్యర్థిగా అనుకుంటున్నారు కాబట్టి
ఒకవేళ రాజకీయాల్లో సమూలమైనటువంటి మార్పులు రాకపోతే నా వల్ల రాకపోతే నాకు నేనే రెఫరెండం విధించుకుంటా అని చెప్పి పోస్టర్లు అక్కడెక్కడ చెప్తున్నారు. నిజంగా అటువంటి రాజకీయాల్లో తీన్మార్మలన వచ్చి మార్చే అంత పరిస్థితులు ఉన్నాయంటున్నారా? ఆయన అంత అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఏదేదో మాట్లాడుతున్నాడు, ఏదేదో చేస్తున్నాడు. ఆయన ప్రధాన పోటీ అని మేము అనుకుంటలే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలో ఉంది, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. వీళ్ళు అభ్యర్థిని పెట్టారు, వాళ్ళు అభ్యర్థిని పెట్టారు. డెఫినెట్ ఎవరితోనైనా పోటీ ఉంటుంది. ఎన్నికలు అన్నప్పుడు పోటీ సహజం. డెఫినెట్ ఎవరితోని పోటీ ఉన్నా మేము ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో మా లైన్ తీసుకొని మేము పోతా ఉన్నాం. ఒకటే మేము అంటున్నాం, ఇవాళ పెద్దల సభ ఎందుకు ఉండాలి, మన వైపున ఎవరు ఉంటారు, ఎవరు మాట్లాడతారు, ఎవరు కొట్లాడతారు, దాంట్లో ఎవరు ఉండాలో అనేటటువంటి ఆలోచన ఇవాళ గ్రాడ్యుయేట్స్కి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మా అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలిస్తే డెఫినెట్గా హుందా ఉంటాడు, పద్ధతి ఉంటాడు, సమస్యల మీద మాట్లాడతాడు. అదే మళ్ళీ నన్నటైనా ఆయనకు అవకాశం వస్తే ఆయన మళ్ళీ అదే బ్లాక్మెయిల్ దందాలు చేసుకుంటూ బతుకుతాడు. ఓకే, ఫైనల్గా ఉద్యమకారులకి కొంత అన్యాయం జరిగిందని ఒక వాదన అయితే వినిపిస్తుంది. నిజంగా రాకేష్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని పూర్తి స్థాయిలో ఈ ఉద్యమకారులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. దాంట్లో మా పార్టీలో చాలామంది టికెట్లు ఆశించిన మాట వాస్తవం. సో కేసీఆర్ గారు అంతిమంగా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అందరం కూడా కలిసి పనిచేస్తున్నాం. నేను కూడా నిన్న కెప్టెన్ గారి ఇంట్లో, తర్వాత దయాకరన్ ఇంట్లో, మా కాకతీయ యూనివర్సిటీ మిత్రులందరూ పాత్రలందరినీ పిలుచుకొని నేను మాట్లాడాను. కేటీఆర్ గారు మాట్లాడారు, మా వినయన్న మాట్లాడారు, మా దయాకరన్ అందరం కూడా మాట్లాడడం. అందరం కూడా కలిసికట్టుగా అంతిమంగా ఆశించడం తప్పు కాదు, అవకాశం కోరుకోవడం తప్పు కాదు. కానీ పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మన పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అందరం కలిసి పనిచేయాలని చెప్పి అనుకున్నాం. అందరం ఉద్యమకారులు కానీ, మా పాత వాళ్ళు కానీ, మేము కానీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. అందుకే అందరం ఇక్కడికి వచ్చినాం, అందరం కలిసి ప్రచారాన్ని స్పీడప్ చేసినాం. రేపు కేటీఆర్ గారి ప్రోగ్రాం కూడా ఉంది. ఉదయం నర్సంపేట, మధ్యాహ్నం వరంగల్ ఈస్ట్, సాయంత్రం వరంగల్ వెస్ట్లో ఉంది. సో ఆ కార్యక్రమాలను కూడా డెఫినెట్గా మేము మంచిగా విజయవంతం చేస్తాం. థ్యాంక్ యూ. అయితే ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడ సమావేశంలో ఏర్పాటు చేశారు. తాము బలపరిచినటువంటి అభ్యర్థి రాకేష్ రెడ్డిని ఖచ్చితంగా విజయం వరిస్తుందన్నటువంటి ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ, అలాగే ఖమ్మం, వరంగల్ ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా ఒక ప్రణాళికమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తామంటున్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా తమకున్నటువంటి బలంతో, తమకున్నటువంటి ప్రజాదరణ ఏమాత్రం తగ్గిపోలేదు. ఖచ్చితంగా ఈ ఎమ్మెల్సీ సంబంధించి తమ అభ్యర్థి విజయం సాధిస్తారన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. హనుమకొండ బీఆర్ఎస్ కార్యాలయం నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.